హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్. ఓకే, మనం ప్రెసెంట్ బల్లారి బైపాస్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంఎస్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్. ఇంజన్ అసలు ఓపెన్ చేయరు. బైక్స్ కానీ, లారీలు కానీ, కార్లు కానీ, ఏదైనా కానీ ఇంజన్ ఓపెన్ చేయకుండానే క్లీన్ చేసి మైలేజ్ని పెంచుతారు, ప్లస్ పొల్యూషన్ తగ్గిస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మొత్తం డీటెయిల్స్ అంతా సార్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఇది వచ్చేసి బల్లారి బైపాస్ రోడ్లో ఉంది, నియర్లో మనకి చిరు హోటల్. ఇంకా పక్కనే అనమాట. తపోవనంకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. లొకేషన్ కూడా కింద అయితే పిన్ చేస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్. కార్స్ అయితే స్టార్టింగ్ 1000 రూపీస్. పార్టీ కార్స్ అంటే 1000 cc లోపల ఉండే వెహికల్స్కి అయితే మనము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. సో 1000 cc అబోవ్ ఉండే వెహికల్స్కి అన్నిటికీ మనకు 1200 నుంచి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. సో కొన్ని వెహికల్స్కి మనకు యాక్చువల్గా వచ్చేసి ఎయిర్ సెన్సార్ వస్తుంది. సో ఎయిర్ సెన్సార్ బ్లాక్ కావడం వల్ల మనకు యాక్సిలరేషన్ పికప్ అనేది ఉండదు అనమాట. సో ఆ ఎయిర్ సెన్సార్కి మనకు సపరేట్గా లోపల ఉండే కార్బన్ క్లీన్ చేయడానికి సపరేట్గా మనము లిక్విడ్స్ తీసుకొని వచ్చేసి సో వాటి ద్వారా మనము క్లీన్ చేస్తున్నాం ఎయిర్ సెన్సార్ అనేది. సో మనము ప్లస్ ఎయిర్ ఫిల్టర్ మన దగ్గర క్లీన్ చేస్తాం. ఈవెన్ కస్టమర్ వచ్చినప్పుడు మనకు ఎయిర్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కస్టమర్కి రీప్లేస్మెంట్ చేసుకోమంటాము. లేదా ఫిల్టర్ బాగుందనుకో సో లోపల ఉండే డస్ట్ని క్లీన్ చేసి మనము ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసి ఇస్తాము. సో అదేవిధంగా మనం ఎయిర్ సెన్సార్, సో ఎయిర్ సెన్సార్ అంటారు, మాస్ సెన్సార్ అంటారు దాన్ని. సో దాన్ని కూడా మనము క్లీన్ చేసి ఇస్తాం. ప్లస్ దాంతోపాటు బండి డీకార్బోనేట్ చేసి మనకు వెహికల్ 4 wheels చేయాలనుకో మనకు మినిమం 1 hour టైం పడుతుందండి. ఎందుకంటే మనం ఇవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసి సో మన ప్రాసెస్ అంతా వర్క్ అంతా అయిపోయే లోపల మనకు ఇంక్లూడింగ్ అంటే అన్నిటికీ కలిపి ఆ ఛార్జెస్ మన దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ మనం చేయమండి యాక్చువల్లీ. ఎందుకంటే కస్టమర్కి మనము అన్ని విధాలా మనం వాళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ప్లస్ మనము మన దగ్గరికి వచ్చినందుకు కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. సో బండి బాగుంది, ఇంత ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉంది అనే ఫీల్ 100% అండి. ఈ మన దగ్గరకు వచ్చిన వెహికల్ బిఫోర్ వాళ్ళు ఏ కండిషన్ ఉందో మనం వచ్చిన తర్వాత డీకార్బోనేట్ అయిన తర్వాత 100% వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది 100% చేంజ్ ఉంటుంది. సో దానికోసం మేము అష్యూరెన్స్ ఇస్తాం. మైలేజ్ అంతా పెరుగుతుంది. సో మైలేజ్ కంపల్సరీ. చాలామంది నాకు వచ్చిన కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే కొంతమంది మాకు 30-40% పెరిగిన కస్టమర్స్ కూడా ఉన్నారండి. 40% మరి. సో మేమైతే 20% వరకు మనం అష్యూరెన్స్ ఇస్తున్నాం. సో వెహికల్ డిపెండ్ ఆన్ యాక్చువల్గా మైలేజ్ అనేది ఎట్లా అవుతుందంటే యాక్చువల్గా డిపెండ్ ఆన్ పర్సన్ డ్రైవింగ్ని బట్టి కూడా ఉంటుంది యాక్చువల్గా. కొంతమంది ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటారు. సో ఆ ర్యాష్ డ్రైవింగ్ వల్ల మనకు మైలేజ్ అనేది మోస్ట్లీ రాదు. సో మనం ఏమైనా డిపెండ్ అనేది ఏమది చాలామంది మేము ఎంతగా 80-90 స్పీడ్లో వెళ్తూ ఉన్నాం, మాకు మైలేజ్ రావడం లేదండి చాలామంది కస్టమర్లు చెప్తాం. సో అలాంటి కస్టమర్లకు చాలా వరకు 30-40% వరకు కూడా మైలేజ్ ఇంక్రీజ్ అయిన వెహికల్స్. పల్సర్ హీరో హోండా అనుకుంటే స్ప్లెండర్ 60 వస్తుంది అనుకోండి సార్, స్టార్టింగ్ పికప్ ఉండే. అంటే యాక్చువల్గా లోకల్ చాలామంది ఎలా చెప్తారంటే యాక్చువల్గా హైవే మైలేజ్ ఎప్పుడు చెప్పదండి. ఆల్మోస్ట్ 2 wheeler వాడే వాళ్ళంతా లోకల్ పర్సన్సే. సో వాళ్ళు ఎంతసేపు ఎలా చెప్తారంటే యాక్చువల్గా 60 మైలేజ్ వచ్చేవాళ్ళు మన దగ్గర పోతే మోస్ట్లీ రారండి. ఎందుకంటే బెటర్గా ఉందని చెప్పేసి మోస్ట్లీ ఎంత 40 వస్తుంది, నా బండి 35 వస్తుంది, సో మైలేజ్ రావడం లేదు సో అనే దీంతో చాలామంది వస్తున్నారు, తక్కువ మైలేజ్ వస్తుందని. సో అలాంటి వాళ్ళకి మనము డీకార్బోనేట్ చేయడం వల్ల వాళ్ళు చాలామంది కస్టమర్స్ ఇంత ముందు కంటే బండి బాగా పికప్ బాగుంది, ఇంజిన్ హీట్ కూడా కావడం లేదు. షోరూమ్ వాళ్ళు ఇచ్చిన మైలేజ్ ఇక్కడ మరి మన దగ్గర షోరూమ్ వాళ్ళ మైలేజ్ కంటే బెటర్గా వస్తుంది కదా యాక్చువల్గా. దానికంటే ఎక్కువ వస్తుందని కాదండి. యాక్చువల్గా చాలామంది మనము వాడినప్పుడు బెటర్ మైలేజే ఉంటుంది. షోరూమ్ వాళ్ళు ఇచ్చే మైలేజ్ కంటే జస్ట్ ఒక 5 kilometers సపోజ్ 60 ఇచ్చాను 55 వస్తూ ఉంటుంది. బట్ కానీ యూజ్ చేసే కొద్ది ఏమవుతుందంటే అది 45కి డ్రాప్ అయిపోతుంటుంది, తగ్గుతుంది. సో ఎందుకు డ్రాప్ అవుతుందంటే ఈ కార్బన్ డిపాజిట్ కావడం వలన సో ఆటోమేటిక్గా ఇంజిన్ హీట్ కావడము, మైలేజ్ రాకపోవడం, బండి పికప్ లేకపోవడం వల్ల. మెయిన్ బండి పికప్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మైలేజ్ తగ్గిపోతుందండి. యాక్చువల్లీ దాన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఏమోలే ఎందుకు తగ్గిందో అని చెప్పేసి చాలా వరకు చాలామంది అవగాహన ఉంటుంది, కొంతమంది అవగాహన. కొంతమంది చాలామందికి ఎలా అంటే వాళ్ళు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారేమో, ఇంజిన్ డ్యామేజ్ అవుతుందేమో అని చాలా అపోహ ఉందండి చాలామందికి. సో ఇది దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది లేదండి. దీనివల్ల కస్టమర్కి ప్లస్సే కానీ మైనస్ అనేది ఒక పాయింట్ కూడా లేదండి. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి సార్ దీన్ని యూజ్ చేయడం వల్ల? సో దీన్ని యూజ్ చేయడం వల్ల అదే లోపల ఉండే కార్బన్ సెల్స్ మనకు క్లియర్ కావడం వల్ల ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది మన కంబషన్ బాగా జరుగుతుందండి, ఇంజిన్ ఫ్రీ అయిపోతుంది. సో మనకు మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బండి పికప్ చేంజ్ అయిపోతుంది. సో ఈవెన్ మా వెహికల్ చాలా వెహికల్స్కి పోతే మనం అంటున్నాం పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ పొల్యూషన్ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ డీకార్బోనేట్ చేసినప్పుడు సో 80% వరకు మన దగ్గరే తగ్గిపోతుంది. ఆ పొల్యూషన్ స్మోక్ అనేది మన దగ్గర తగ్గిపోతుంది. ఈవెన్ కొంతమంది
స్మోక్ తగ్గలేదు అన్న వాళ్ళకంటే ఏమవుతుందంటే యాక్చువల్గా అంటే ఇంజిన్ హెడ్లో కాకుండా వేరే అదర్ పార్ట్స్ ఉన్నాయి, అంటే టర్బో ఫెయిల్యూర్ కానీ. సో టర్బో ఫెయిల్యూర్ అయితే మనం ఏం చేయడానికి లేదండి, కంపల్సరీ దాని టెక్నికల్ పర్సన్స్తో మనం దాన్ని రిపేర్ చేసుకోవడం, రీప్లేస్మెంట్ చేసుకోవడం. సో అలాంటి సో కస్టమర్ మా దగ్గరికి వస్తే సో అది ఏంటి ఏం కథ ప్రాబ్లమ్ ఆ స్మోక్ అనేది కస్టమర్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో టర్బో ప్రాబ్లం అయితే చాలా వరకు బండి పికప్ ఉండదు. సో మనం హైవేలో వెళ్ళినప్పుడు బండి అనేది ఎక్కువగా పికప్ డౌన్ అయిపోతుంది. సో దానివల్ల కూడా టర్బో ప్రాబ్లం అని మనం జస్ట్ మనం దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అలాంటి కస్టమర్ మన దగ్గరకు వస్తే ఏంటి ప్రాబ్లము ఏం కథ, సో దాన్ని వాళ్ళ సజెషన్ తీసుకొని దాన్ని బట్టి మన దగ్గర కూడా మెకానిక్స్ ఉన్నారండి, ఆ టెక్నికల్గా మన మెకానిక్స్ ఉన్నారు కాబట్టి సో మెకానిక్ కూడా మనము వెహికల్ చూపిస్తాం అనమాట. సో మనకి ఏదైనా కస్టమర్కి కూడా మనము వాళ్ళకి సలహా కూడా ఇస్తాం. సో ఇలాంటివి ఉన్నాయి చేయించుకోండి. సో వాళ్ళకి కస్టమర్కి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది మన దగ్గర. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? ఇది యాక్చువల్గా నేను 2 years అయిపోయిందండి. 2 years కంప్లీట్ అయిపోయింది నేను అనంతపూర్లో పెట్టి. సో నాకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ కస్టమర్లు చాలా వరకు ఉన్నారు. సో కస్టమర్లు అంతా ఎనీ కస్టమర్ వచ్చిన తర్వాత నేను ఎంటర్ చేసిన తర్వాత బుక్లో ఎంటర్ చేసిన వాళ్ళ వెహికల్ నెంబరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, పేరుతో సహా ఎంటర్ చేశాను. సో మీరు ఎనీ కస్టమర్ కాల్ చేసుకోవచ్చు, నేను ఈ కస్టమర్కే కాల్ చేయండి అని చెప్పాను. మీరు ఎనీ కస్టమర్ కాల్ చేసి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. సో ఎలా ఉంది ఏం కథ అనేది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో దీనిపై నెంబర్ ఆఫ్ అవేర్నెస్ కోసము చాలా వరకు వీడియోస్ యూట్యూబ్లో చాలా వరకు ఉన్నాయి. సో మీరు అలాగైనా మీరు సెర్చ్ చేసి అయినా మీరు ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ సో ఇంతవరకు మేము అయితే ఆల్మోస్ట్ కరోనా టైంలో యాక్చువల్గా 2 years నేను చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఈ టవర్ క్లాక్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల సో దానివల్ల బిజినెస్ నాకు చాలా వరకు వెహికల్స్ రావడం ఈ మధ్య కొద్దిగా చాలా వరకు ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ నేను 1000 వెహికల్స్ అబోవ్ చేశానండి 2 yearsలోనే. 2 years 1000 వెహికల్స్ అబోవ్ చేశాను కరోనా టైం నుంచి ఇప్పటివరకు. సో ఈ మధ్య నాకు చాలా వరకు వెహికల్స్ కూడా చాలా కస్టమర్లు అంటే ఇక్కడ మన అనంతపురం వాళ్ళు కదండి, నాకు తెలిసి ఉరవకొండ, కళ్యాణదుర్గము, తాడపత్రి, మన పొద్దుటూరు. సో ఇక్కడ బయట ఉండే వాళ్ళు కూడా మన దగ్గర పులివెందల నుంచి కూడా చుట్టుపక్కల అనమాట. ఈ టెక్నాలజీ మన అనంతపురంలో బల్లారి బైపాస్ రోడ్డు నుండి ఎక్కడి నుంచో వస్తున్నారు. వెహికల్ సామర్థ్యం అనేది పెరుగుతుంది కాబట్టి మనం చేయించుకుంటే మంచిది. ప్రైస్ ఎట్లా సార్? వెహికల్కి అయితే అది 2 wheelerకి అయితే 500, 4 wheelerకి అయితే చెప్పాను కొద్ది 100 రూపీస్ అట్లా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా కార్స్కి వచ్చేసి 1000 రూపీస్ స్టార్టింగ్ వచ్చేసి, అది కూడా అంతే సీసీ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతుంటుంది అన్నమాట. హెవీ వెహికల్స్ కూడా చేస్తామండి, ఐచర్ బండ్లు, స్కూల్ బస్సెస్, చాలా వరకు హెవీ వెహికల్స్ కూడా మేము చేసాము. కస్టమర్లు నమ్మడానికి మంది సర్టిఫైడా సార్? మొత్తం మన 100% సర్టిఫైడ్ అండి. మనం ఆల్రెడీ ఇది వచ్చేసి ఐఎస్ వాళ్ళు సర్టిఫై చేసింది. సో యాక్చువల్గా చాలామంది ఎడ్యుకేటెడ్ కనుక ఈ సింబల్స్ వైజ్ చాలామంది అవగాహన ఉంటుంది. సో ఇది మనకు మెయిన్ సర్టిఫైడ్ కాబట్టి మనము ఈ కంపెనీనే మనము ప్రిఫర్ చేసాము. సో వాళ్ళు ఎలాంటి దీనిపైన ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఉండవు అని చెప్పేసి దీనిపైన మేము అన్ని విధాలా మేము స్టడీ చేసిన తర్వాతనే మేము వీళ్ళ టెక్నాలజీని ఎందుకంటే చాలామంది వెహికల్స్ అనేది సమ్ ల్యాక్స్ ఆఫ్ 1000 రూపీస్, చాలామంది 30 lakhs, 20 lakhs, 50 lakhs వెహికల్స్ కూడా మన దగ్గరకు వస్తున్నాయి, ఆడి కార్లు అలాంటివి. సో అలాంటి వెహికల్స్ పెట్టినప్పుడు మనం ఎలా అంటే దీనిపైన అలాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా కస్టమర్కి వేరే విధంగా మనము అంటే వాళ్ళు మన మీద నమ్మకంతో వచ్చింటారు కాబట్టి వాళ్ళు ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు కాబట్టి సో దీనిపైన మనం ప్యూర్ ఓన్లీ హైడ్రోజన్ ఒకటి, ఆక్సైడ్రోజన్ ఒకటి ఇంజిన్ లోపల మన ఎయిర్ ఫిల్టర్ నుంచి ఇంజిన్ లోపల ఇంజెక్ట్ చేస్తామండి. సో దానివల్ల మనకు ఎలాంటిది లోపల ఉంటే కార్బన్ సెల్స్ మన బర్నింగ్ అయిపోయి సో ఎగ్జాస్ట్ పైప్ నుంచి ఫ్లష్ అవుతాయి అంతే తప్ప మనకు ఎలాంటి వెహికల్స్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఓన్లీ డీజిల్ బండ్లు ఇవి అన్ని ఆల్ వెహికల్స్ ఓన్లీ ఇంజిన్ రిలేటెడ్ అండి, ఓన్లీ పెట్రోల్ అండ్ డీజిల్. ఈవెన్ మనము చాలామంది జనరేటర్స్ కూడా ఉన్నాయి. జనరేటర్ అంటే ఇంజిన్కు రిలేటెడ్గా ఉండేవి ఏవైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఇంజిన్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇంజిన్ ఉండే వెహికల్స్ ఏమైనా ఈవెన్ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. సో మనం అలాంటివి ఏవైనా కానీ మనం దాన్ని డికార్మెంట్ చేసుకోవచ్చు. ఇంజన్తో నడిచే వెహికల్స్ ఒకటే వీళ్ళు ఇక్కడ చేస్తారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ విధంగా వర్క్ చేస్తారు సార్ దాంట్లో అది? సో ఇది చూడండి, ఇది యాక్చువల్గా వచ్చేసి మనకు ఓన్లీ మనకి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఓన్లీ ఇక్కడ నుంచి మనకు మెయిన్ అవుట్పుట్ వచ్చేసి ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే రిలీజ్ అవుతుంది. సో యాక్చువల్గా వెహికల్ చేస్తున్నాం చూడండి, చాలామంది కెమికల్ ఇంజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి అంటారు కానీ చూడండి యాక్చువల్గా రన్నింగ్లోనే ఉంది వెహికల్. సో ఓపెన్ చేస్తున్నాం, మీకు ఓన్లీ జస్ట్ హైడ్రోజన్ గ్యాస్ మాత్రమే. మీరు కావాలి నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయొచ్చు, ఓన్లీ దీని నుంచి ఓన్లీ హైడ్రోజన్ ఒకటి మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుందండి. సో ఈ హైడ్రోజన్ అవుట్పుట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఇన్లెట్ లోపల మనం కనెక్ట్ చేస్తాము. సో ఎయిర్ ఫిల్టర్ ఇన్లెట్ లోపల కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంజిన్ లోపలికి వెళ్ళి ఇంజిన్ లోపల ఉండే కార్బన్ సెల్స్ అన్ని బర్నింగ్ చేసి మనకి ఎగ్జాస్ట్ పైప్ నుంచి బయటకు వస్తుంది.
బయటకు వస్తాం. సో మన 2 వీలర్ అయినా 3 వీలర్ అయినా ఎనీ వెహికల్ అయినా ఒకటే ప్రాసెస్ అండి, ఒకటే. మమ్మల్ని కన్సల్ట్ కావాలనుకున్నామంటే మీరు అడ్రస్ వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా మీరు సెర్చింగ్ చేసుకొని రావచ్చండి. సో మా కాంటాక్ట్ నెంబరు 9491766661. ఎంఎస్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్. మీరైతే గూగుల్లో సెర్చ్ చేయండి, లొకేషన్ కూడా డైరెక్ట్గా అయితే చూపిస్తుంది. ఇక్కడికే బల్లార్ బైపాస్ రోడ్లో ఉంది. ఏంటి పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. ఇప్పుడున్న కలుషిత వాతావరణంలో మనమైతే బతకనికి కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీరైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయడం చాలా మంచిది. చార్జెస్ ఎట్లుంటాయి సార్? మనం కూడా నామినల్ ఛార్జెస్ పెట్టామండి, ఎందుకంటే కస్టమర్కి కూడా మనం బెస్ట్ ప్రైస్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2 వీలర్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఇది 100 సీసీ నుంచి 150 సీసీ వరకు. సో సీసీ కొద్దిగా చేంజ్ అనుకోండి, కొద్దిగా సీసీ ఎక్కువ సీసీ అనుకో, ఇంకో 100 రూపీస్ ఎక్కువ అంటే 600 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఆటోలకి 700 రూపీస్. సో డిపెండెంట్ సీసీ పెరిగే కొద్దీ ఇప్పుడు అదే 4 వీలర్ వచ్చింది అనుకోండి, 4 వీలర్లో మనము 1000 సీసీలో ఉండే 800 సీసీ ఉన్న వెహికల్స్ ఉన్న మార్టిలో, సో వాటికి మనం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. సో 1000 సీసీ అబవ్ ఉండే వెహికల్కి మనము 1200 నుంచి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. బల్లార్ బైపాస్ రోడ్లో చూస్తున్నారు కదా, చిరు హోటల్ నుంచి తపోవనంకి వెళ్ళే రూట్లో ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ విధంగా గుడ్ ఇయర్ వీల్ కేర్ ఇదన్నమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.